నేను చూసుకున్నాను ఆయన్ని. తర్వాత కుటుంబ సభ్యులు వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉండకూడదులే అని చెప్పి నేను వెళ్ళిపోతానని చెప్పాను. కానీ వాళ్ళు రాలేదు. ఆయన ఎంత దీనంగా హాస్పిటల్లో ఉన్నారంటే నేను వెళ్ళేసరికి సరే నేను వెళ్ళి చూసుకున్నాను. మళ్ళీ ఆయన ఆరోగ్యం కాపాడుకున్నాను. జాగ్రత్తగా తనకి సేవలు చేసుకుని నేను తన హెల్త్ మొత్తం కాపాడుకుని ఇంటికి తీసుకొచ్చుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ కరోనా వచ్చింది. కరోనాలో కూడా నేను చాలా రిక్వెస్ట్ చేసుకున్నా హాస్పిటల్లో. అప్పుడు నాకు తెలియదు ఎలా ఆయన కాపాడుకోవాలని. కానీ ధైర్యం చేసి ఇంకైనా నేను చెప్పనక్కర్లే, మీకు తెలుసు నేను ఎంత కష్టపడ్డాను. ఆ విధంగా నేను మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారిని కాపాడుకొని నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను. అప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. గౌతమ్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది, రాజమోహన్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమి స్పందించలేదు, ఎవరు రాలేదు. సరే నేను వెళ్ళాను. ఆ భగవంతుడు దయ వల్ల ఇంట్లో కాపాడుకున్నా, తీసుకొచ్చుకున్నాను, అయిపోయింది. మళ్ళీ చంద్రశేఖర్ రెడ్డి గారు చిన్న పాపకి నాకు న్యాయం చేయాలని ఆయన, అంటే తనకి గుండెపోటు వచ్చింది కాబట్టి తను స్టెంట్లు ఇచ్చుకుని ఉన్నారు. ఇంకా ఎట్లా ఉంటుందో నా హెల్త్, చిన్న బిడ్డకి ఎటువంటి ఆదరణ నేను చూపించలేదు అన్న ఒక బాధతో మళ్ళీ ఆయన అడగటం మొదలుపెట్టారు. నా 35% ఏముందో నాకు ఇచ్చేయండి, నాది నాకు ఇచ్చేయండి అని. అదే పాట పాడి 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 పొద్దుటి కూడా అలసిపోయినారు ఆయన. దానికి ఏమీ స్పందన లేదు. దీనికి బదులుగా చంద్రశేఖర్ రెడ్డి గారి ఏదో ఒక పాడుగతాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి ఆయన్ను ఎంత అవమానించారంటే అంత అవమానించారు. ఆ దెబ్బతో మళ్ళీ గుండెపోటు. నేను బతికి ఉండాలా లేదా? నా పరిస్థితి ఏంది? మీరు ఆయనకు స్టెంట్ వేసిన మనిషి అది చూడకుండా ఇట్లాంటివన్నీ వాళ్ళని ప్రోత్సహించి ఇలాంటివన్నీ చేసి ఆ విధంగా ఆయన కష్టపెట్టారు. మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. అప్పుడు నేను ఆ దెబ్బతో నాకు భయం వేసింది. ఇంకా నాకు లైఫ్ లేదనుకున్నాను. మళ్ళీ భగవంతుడి దయతో, ఆ శ్రీమన్నారాయణ దయతో ఏదో మళ్ళీ ఆయన ఆరోగ్యం చక్కబడింది, వచ్చారు, అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ ఓటింగ్ అన్నారు. క్రాస్ ఓటింగ్ ద్వారా నేను 5 కోట్లు తీసుకున్నానని నా మీద నిందలేశారు. నిజానికి చెప్తున్నానన్నా, ఆ రోజు మా అమ్మ చనిపోయి అమ్మది 1 మంత్ అది అక్కడ నది దగ్గర చేయాలంటే కొడుకులు లేని నా తల్లికి నేనే కొడుకు అన్నీ చూస్తున్నాను. అప్పుడు మేము సిస్టర్స్ అందరూ ముగ్గురు మేము వెళ్ళి అక్కడ ఏదో మేము కర్మకాండాలు చేసుకోవడానికి మేము బెంగళూరుకి వెళ్తుంటే 5 కోట్లు తీసుకోవడానికి పోయిందని అన్యాయంగా మాట్లాడారు. మేము 5 కోట్లు తీసుకున్నట్టు మీరు కనుక ప్రూఫ్ చేస్తే, మేము ఏ బిల్డింగులు కొన్నాము 5 కోట్లు అని చెప్పానన్నది నేను ఆ రోజు కూడా సవాల్ చేశాను. నేను శ్రీనివాస కళ్యాణం చేసి ఆ కళ్యాణం రోజు నేను లైవ్లో కూడా చెప్పాను. కానీ అది బయటికి రానిలేదు. సరే, అది ఆ దేవుడు చూసుకుంటాడు. ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారిని సస్పెండ్ చేశారు. చేసిన తర్వాత మీరు సస్పెండ్ చేశారు, అంతటితో మీరు ఆపేయాలి. అప్పటికి స్టెంట్ వేసే ఆయనకి 20 రోజులు, కేవలం 20 రోజులు. ఆ రోజు మీరు ఫ్లెక్సీలు కాల్చేశారు, చెప్పులతో కొట్టించారు ఆ ఫ్లెక్సీలకి. ఇవన్నీ చూసి మా హృదయం మేమెంత బాధపడిపోయినామంటే, అప్పుడు ఏది కుటుంబం? ఫస్ట్ స్టెంట్ వేసి బాగా హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు కుటుంబం లేదు, రెండోసారి కుటుంబం లేదు, కరోనా వచ్చినప్పుడు కుటుంబం లేదు, మూడోసారి స్ట్రోక్ వచ్చి అడ్మిట్ అయినప్పుడు కుటుంబం లేదు. మరి మీరు రాజమోహన్ రెడ్డి గారు మీ తమ్ముడి మీద మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు, ఇలాంటి చేసేటప్పుడు మీరు ఒక్క మాట మీరు ఆకుంటే మీ తమ్ముడికి మీకు ఎంత ఇది ఉండేది? మీ మధ్య మీరు జోక్యం చేసుకోలేదు. ఎవరైతే చేశారో వాళ్ళని మీరు మీ పక్కన పెట్టుకొని ఉన్నారు ఇప్పుడు. అది సరే, రాజకీయం. నేను ఆ విధంగా అనను, ఎందుకంటే రాజకీయం కాబట్టి, మీకు రాజకీయం వాళ్ళ అవసరం కాబట్టి మీరు పెట్టుకున్నారు. సరే, మా కర్మకు మమ్మల్ని వదిలేశారు, అయిపోయింది. అప్పుడు ఆ విధంగా మీరు చేస్తున్నప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి గుండె ఎక్కడ ఆగిపోతుందోనని నేను పడ్డ బాధ అంతెంత కాదు. టీవీ పెడితే టీవీ ఆపేసేదాన్ని ఆయన చూడకుండా. కానీ ఆయన చూసేవారు. కాకపోతే గట్టి మనిషి కాబట్టి, గుండె నిబ్బరం మనిషి కాబట్టి, రాజకీయాలలో ఆరితేరిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ సహజమేనని నాకే సర్ది చెప్పారు. ఆడ మనిషిని కాబట్టి నేను తలడేలిపోయినా. ఆ రోజుతో నేను వద్దనుకున్నాను. నేను అంతకుముందే చెప్పాను, అసలు రైట్ రాయల్గా రాజీనామా చేసేసేయండి, మీకు టికెట్ అయినా బాధపడుతున్నారు కదా. నేను చెప్పిన సలహా అది. నాకు వద్దు, ఏమీ వద్దు, ప్రశాంతంగా ఉండండి. ఇవన్నీ పక్కన పెడితే, ఎవరి ఇంటికి వెళ్ళినా శాంతమ్మ వల్ల మేము విడిపోయాము అంటున్నారు. ప్రతి ఒక్కటి శాంతమ్మే. చంద్రశేఖర్ రెడ్డి గారికి జ్వరం వస్తే శాంతమ్మ, చంద్రశేఖర్ రెడ్డి గారు దగ్గితే శాంతం, చంద్రశేఖర్ రెడ్డి గారు ఎక్కడికన్నా వెళ్ళి ఫ్రెండ్స్తో, అంటే ఇది మీ ఇంట్లో
ఆవు ఈ దూడ ఇంటే అది మీరు గెస్ చేసింది కాకుండా వేరేది పుట్టినా కూడా శాంతమ్మేనా కారణం? ఏందన్నా ఇది? ఎక్కడన్నా ఉంది న్యాయం? నేను ఒక బ్రాహ్మణి, నన్ను మీరు ఇంత టార్గెట్ చేసి ఒక మహిళని మీరు మీడియా ముందు ఇంత అన్యాయంగా మాట్లాడి దేశమంతా తెలిసేటట్టుగా మీరు ఆమె కారణం ఎవరో ఇంకొక ఆమె కూడా వచ్చింది ఇంతకు ముందు మీడియా ముందుకి, ఆమె కూడా నేనే కారణం అంటుంది. ఆమె ఎవరు భార్యో మరి, ఆమె ఎందుకు మరి నేను కారణం అంటుంది? ఆమె లేని మాటలని మాట్లాడుతున్నారు. ఇంత అన్యాయం నేను ఎక్కడ చూడలేదు అసలు. కాబట్టి నేను కూడా చెప్తా ఉన్నా, నా 100 years లైఫ్ని నేను చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం త్యాగం చేశాను. ఆయన నా లైఫ్లోకి వచ్చారు కానీ నేను ఆయన లైఫ్లోకి పోలేదు. అవునా కాదా? ఎవరి లైఫ్లోకి వచ్చారు? ఆయన నా లైఫ్లోకి వచ్చారు. నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అది దృష్టిలో పెట్టుకోకుండా ఆ విషయం పక్కన పెడితే పాప ఉంది. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారికి నాకు ఒక బిడ్డ ఉంది. ఇప్పుడు ఆ బిడ్డకి ఏం న్యాయం చేస్తారు? ఇప్పుడు శేఖర్ రెడ్డి గారి ఆరోగ్యం అట్లుంది. శేఖర్ రెడ్డి గారిని ఆర్థికంగా దెబ్బకొట్టారు, రాజకీయంగా దెబ్బకొట్టారు. అన్ని కోణాలలో మీరు స్కెచ్లేసి శకుని రాజకీయాలు చేసి మా జీవితాలని అతలాకుతలం చేసిన ఘనత ఈ రోజు మీదని చెప్తున్నాను. రాజమోహన్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, ఒక ఆడదానికి న్యాయం చేయలేని మీరు ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఏమి న్యాయం చేస్తారు? నేను అడుగుతున్నా మీడియా. మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా బాధపడిపోతున్నారండి, చాలా బాధపడిపోతున్నారు. మా అన్నని నమ్మి నేను ఇట్లా అయిపోయినానని. శాంతమ్మ కాదు ఇక్కడ కారణం. మీకు రాజకీయం కావాలి. శేఖర్ రెడ్డి గారిని రాజకీయం నుంచి పక్కకు తొలగించాలి. ఉదయగిరి మీకే కావాలి.